హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏజే డీల్స్ టెక్. బ్లాక్ ఫ్రైడే సేల్ అని మనకు ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్ అయితే ఉంది. ప్రజెంట్ 24th నుంచి వెళ్ళి 29th నవంబర్ వరకు అయితే ఇది అందుబాటులో అయితే ఉంటుంది. దీనిలో చాలా మొబైల్స్ పైన ఆఫర్స్ అయితే ఉన్నాయి. మీరు దసరా సేల్ కానీ దీపావళి సేల్ కానీ అందులో మొబైల్ కొందామని మిస్ అయినట్టయితే ఈ సేల్లో అయితే మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు. దీనిలో నో కాస్ట్ ఈఎంఐ అండ్ బెస్ట్ ఎక్స్చేంజ్ డీల్స్ కూడా ఇందులో అందుబాటులో అయితే ఉన్నాయి. ఇంకా అవే కాకుండా యాక్సిస్ బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డును ఉపయోగించి మీరు పర్చేజ్ చేసినప్పుడు మీకు 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. ఈ సేల్లో ఉన్నటువంటి మొబైల్స్ ఏమేమి ఉన్నాయి, అందులో స్కిప్ చేయాల్సిన మొబైల్స్ ఏమున్నాయి, తీసుకోవాల్సిన మొబైల్స్ ఏమున్నాయో పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ట్యాప్ చేసిండి. నేను పెట్టేటువంటి వీడియోలు మీకు నోటిఫికేషన్ అయితే వస్తాయి. ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే ఇందులో మనకు ఫస్ట్ మొబైల్ వచ్చేసి వివో T3 12,000 ప్రైస్ రేంజ్ లోపల అయితే విత్ కార్డ్ ఆఫర్స్తోనే అందుబాటులో అయితే ఉంది. ఇది స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్తోనైతే వస్తుంది. 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ అయితే ఉంటుంది. ఇది 6.72 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ IPS LCD డిస్ప్లే అయితే ఇందులో ఉంటుంది. ఇంకా 50MP ప్రైమరీ రియర్ కెమెరా ఉంటుంది, 2MP డెప్త్ కెమెరా ఉంటుంది, 8MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. ఇందులో బిగ్ బ్యాటరీ అయితే ఉంటుంది, 6000 mAh బ్యాటరీ. ఎవరైతే మొబైల్ యొక్క డిస్ప్లే బాగుండాలి, మొబైల్ యొక్క డిజైన్ బాగుండాలి, బ్యాటరీ బాగుండాలి అండ్ ప్రాసెసర్ బాగుండాలి, మొత్తానికి ఒక వెల్ బ్యాలెన్స్డ్ మొబైల్ అండర్ 12,000 ప్రైస్ రేంజ్ లోపల కావాలనుకున్న వాళ్ళు ఈ మొబైల్ని అయితే పర్చేస్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ S23 5G. ఇది 28,999 రూపీస్కి అయితే ప్రజెంట్ అవైలబుల్ అయితే ఉంది. ఎవరైతే సామ్సంగ్ బ్రాండ్ నుంచి వెళ్ళి ఒక మంచి మొబైల్ కావాలి అని సెర్చ్ చేస్తున్నారో వాళ్ళైతే ఈ మొబైల్ని అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. ఇది స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్తో అయితే వస్తుంది. మీ గేమ్స్ను కూడా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. అండ్ 8GB ర్యామ్ ఉంటుంది, 128GB స్టోరేజ్ ఉంటుంది, 6.1 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఉంటుంది, 50MP ప్లస్ 10MP ప్లస్ 12MP కెమెరాస్ అయితే ఉంటాయి, 12MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. కెమెరా క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది, మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు కెమెరా లోపల. ఆ బ్యాక్ ఏంటంటే ఇది 3900 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. హెవీ యూజర్కి మాత్రం ఒక డే అయితే ఉండదు, రోజుకు 2 సార్లు ఛార్జ్ అయితే పెట్టాల్సి ఉంటుంది. అదొకటి దృష్టిలో ఉంచుకొని ఈ మొబైల్ని అయితే పర్చేస్ అయితే చేసుకోండి. ఇది తప్ప మిగతా అన్నీ అయితే బాగుంటాయి. నెక్స్ట్ నథింగ్ ఫోన్ 2A+. ఈ మొబైల్ని పర్చేజ్ చేసుకోండి. ఈ మొబైల్ వచ్చేసి 21,999 రూపీస్కి అయితే ప్రజెంట్ మనకి సేవ్ అవైలబుల్ అయితే ఉంది విత్ కార్డ్ ఆఫర్స్తోని. ఇది డైమెన్సిటీ 7350 Pro 5G ప్రాసెసర్తో అయితే వస్తుంది. 8GB ర్యామ్ 256GB స్టోరేజ్ అయితే ఉంటుంది. 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అయితే ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ అండ్ డిజైన్ అయితే చాలా బాగుంటుంది. ఇందులో కెమెరాస్ అయితే 50MP ప్రైమరీ కెమెరా ఉంటుంది, 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి సెకండరీ కెమెరా ఉంటుంది, 50MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. మీ ఫొటోస్ మాత్రం చాలా బాగా వస్తాయి. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. ఎవరైతే మంచి డిస్ప్లే కావాలి, మంచి డిజైన్ కావాలి, మంచి కెమెరా క్వాలిటీ కావాలి, మంచి ప్రాసెసర్ ఉండాలి అనుకున్న వాళ్ళు ఈ మొబైల్ని అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పోకో X6 Neo. ఈ మొబైల్ చూసినట్టయితే అండర్ 12,000 ప్రైస్ రేంజ్ లోపల అయితే మనకు ప్రజెంట్ అవైలబుల్ అయితే ఉంది. ఇందులో ప్రాసెసర్ చూసినట్టయితే డైమెన్సిటీ 6080 ప్రాసెసర్ అయితే ఉంటుంది. అండర్ 12,000 ప్రైస్ రేంజ్ లోపల మనకు ఆమ్లైడ్ డిస్ప్లేతో అయితే ఈ మొబైల్ని అయితే ఇచ్చారు. 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఆమ్లైడ్ డిస్ప్లే అయితే ఉంటుంది. 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ ఉంటుంది. 108MP ప్లస్ 2MP ప్రైమరీ కెమెరా ఉంటుంది, 16MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. 5000 mAh బ్యాటరీతో అయితే దీన్ని ఇస్తున్నారు. డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది, కెమెరాలు పర్లేదు బాగానే ఉంటాయి అండ్ ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. అండర్ 12,000 ప్రైస్ రేంజ్ లోపల ఈ మొబైల్ని అయితే మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మొబైల్ చూసినట్టయితే రియల్మీ P1. ఎవరైతే పర్ఫార్మెన్స్ కోసము ఒక మొబైల్ కావాలనుకుంటున్నారో అండ్ గేమ్స్ కోసము ఒక మొబైల్ కావాలనుకుంటున్నారో వాళ్ళైతే ఈ రియల్మీ P1 స్పీడ్ మొబైల్ని అయితే పర్చేస్ అయితే చేసుకోవచ్చు. ఇది లేటెస్ట్గా లాంచ్ అయినటువంటి మొబైల్. ఈ డైమెన్సిటీ 7300 ఎనర్జీ ప్రాసెసర్తో అయితే వస్తుంది. 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ అయితే ఉంటుంది. మీ గేమ్లను అయితే ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. అండర్ 16,000 ప్రైస్ రేంజ్ లోపల గేమింగ్ కోసం మొబైల్ కావాలనుకున్న వాళ్ళు ఈ మొబైల్ని అయితే పర్చేజ్ చేసుకోండి. 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అయితే ఉంటుంది, ఆమ్లైడ్ డిస్ప్లే, 50MP ప్లస్ 2MP రియర్ కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది, 5000 mAh బ్యాటరీ అయితే ఇందులో ఉంటుంది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మోటోరోలా నుంచి మోటోరోలా G85. ఎవరైతే డిస్ప్లే బాగుండాలి, డిజైన్ బాగుండాలి అండ్ కెమెరా క్వాలిటీ బాగుండాలి, అండర్ 17,000 ప్రైస్ రేంజ్ లోపల ఈ మొబైల్ రావాలనుకుంటున్నారో వాళ్ళైతే ఈ మొబైల్ని అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. ఇది మీకు కార్డ్ ఆఫర్స్ అన్ని ఉపయోగించి మీరు పర్చేజ్ చేసినప్పుడు 17,000కి అయితే మీకు అవైలబుల్ అయితే ఉంటుంది. కెమెరా క్వాలిటీ ఈ ప్రైస్ రేంజ్ లోపల ది బెస్ట్ కెమెరాస్ అనేది చెప్పుకోవచ్చు. ఒక ప్రాసెసర్ డిపార్ట్మెంట్లో తప్ప మిగతా అన్ని డిపార్ట్మెంట్లలో ఈ మొబైల్ అయితే చాలా బాగుంటుంది. ఈ స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్తో అయితే వస్తుంది. 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ ఉంటుంది. 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ కర్వ్డ్ ఆమ్లైడ్ డిస్ప్లే ఉంటుంది. 50MP ప్లస్ 8MP రియర్ కెమెరా, 32MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. కెమెరా క్వాలిటీ సూపర్ అనేది చెప్పుకోవచ్చు. 5000 mAh బ్యాటరీ ఉంటుంది.
మొత్తానికి ఈ మొబైల్ మనకు 17,000 ప్రైస్ రేంజ్ లోపల అయితే అందుబాటులో అయితే ఉంది. నెక్స్ట్ మొబైల్ చూసినట్టయితే వివో నుంచి వివో T3 Pro. ఎవరైతే అండర్ 22,000 ప్రైస్ రేంజ్ లోపల ఒక ఆల్రౌండర్ మొబైల్ కావాలి, గేమ్స్ మంచిగా హ్యాండిల్ చేయాలి, కెమెరాలు బాగుండాలి, డిస్ప్లే బాగుండాలి అండ్ బ్యాటరీ బాగుండాలి అనుకుంటున్నారో వాళ్ళైతే ఈ మొబైల్ని అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. ఇది మీకు కార్డ్స్ అన్నీ ఉపయోగించి మీరు పర్చేజ్ చేసినప్పుడు ఇది మీకు 21,999 రూపీస్కి అయితే అవైలబుల్ అయితే ఉంది. ఈ మొబైల్ చూసినట్టయితే 6.77 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్తో అయితే ఇస్తున్నారు. 8GB ర్యామ్ ఉంటుంది, 128GB స్టోరేజ్ అయితే ఉంటుంది. 50MP ప్లస్ 8MP రియర్ కెమెరా ఉంటుంది, 16MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది, 5500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. అన్ని డిపార్ట్మెంట్లలో ది బెస్ట్ మొబైల్ అని అయితే చెప్పుకోవచ్చు 22,000 ప్రైస్ రేంజ్ లోపల. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి వివో నుంచి అండర్ 10,000 ప్రైస్ రేంజ్ లోపల మీకు ఒక మొబైల్ కావాలి, అది 5G మొబైల్ అయి ఉండాలి అనుకున్నట్టయితే ఈ మొబైల్ని అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి కానీ లేకుంటే ఇంట్లో పేరెంట్స్ కానీ 5G మొబైల్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ మొబైల్ని పర్చేజ్ చేసుకోండి. కార్డ్స్ని ఉపయోగించి పర్చేజ్ చేసినప్పుడు ఇది మీకు 9,499 రూపీస్కి అయితే అవైలబుల్ అయితే ఉంది. దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ చూసినట్టయితే ఇది డైమెన్సిటీ 6300 ప్రాసెసర్తో అయితే వస్తుంది. 4GB ర్యామ్ ఉంటుంది, 128GB స్టోరేజ్ అయితే ఉంటుంది, 6.56 ఇంచెస్ హెచ్డి డిస్ప్లే అయితే ఉంటుంది, ఫుల్ హెచ్డి ఉండదు. 50MP ప్లస్ 2MP రియర్ కెమెరా ఉంటుంది, 8MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది, 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. అండర్ 10,000 ప్రైస్ రేంజ్ లోపల పర్లేదు, బెస్ట్ మొబైల్ అని అయితే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మొబైల్ చూసినట్టయితే మోటరోలా G45 8GB ర్యామ్ 128GB వేరియంట్ వచ్చేసి మనకు కార్డ్స్ అన్ని ఉపయోగించి పర్చేజ్ చేసినప్పుడు 12,000 ప్రైస్ రేంజ్ లోపల అయితే వస్తుంది. ఇది వ్యాగన్ లెదర్ ఫినిష్తో వస్తుంది, స్లిమ్ డిజైన్తో వస్తుంది. ఒక డిస్ప్లే డిపార్ట్మెంట్లో తప్ప మిగతా అన్ని డిపార్ట్మెంట్లలో ది బెస్ట్ మొబైల్ అనేది చెప్పుకోవచ్చు. డిస్ప్లే చూసినట్టయితే 6.5 ఇంచెస్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అయితే ఉంటుంది, ఫుల్ హెచ్డి ఉండదు. 50MP ప్లస్ 2MP ప్రైమరీ కెమెరా ఉంటుంది, 16MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది, 5000 mAh బ్యాటరీ ఉంటుంది. దీనిలో ప్రాసెసర్ చూసినట్టయితే స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ అయితే ఉంటుంది, 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ అయితే ఉంటుంది. ఈ ప్రైస్ రేంజ్ లోపల ఈ ప్రాసెసర్ అయితే బెస్ట్ ప్రాసెసర్ అనేది చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వివో చూసినట్టయితే వివో నుంచి వివో T3 5G. ఎవరైతే అండర్ 16,000 ప్రైస్ రేంజ్ లోపల మంచి గేమింగ్కు సపోర్ట్ చేసే ఫోన్ కావాలనుకున్న వాళ్ళు ఈ మొబైల్ని అయితే పర్చేస్ అయితే చేసుకోవచ్చు. ఈ మొబైల్ చూసినట్టయితే 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఫ్లాట్ డిస్ప్లేతోనైతే వస్తుంది. డైమెన్సిటీ 7200 ప్రాసెసర్తోనైతే వస్తుంది. ఇది ఒక పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే చెప్పుకోవచ్చు. ఇది మీకు ఈ గేమ్లను అయితే ఈజీగా హ్యాండిల్ చేస్తుంది అండ్ మీ డే టు డే టాస్క్లను కూడా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. 8GB ర్యామ్ ఉంటుంది, 128GB స్టోరేజ్ ఉంటుంది, 50MP ప్లస్ 2MP ప్రైమరీ కెమెరా ఉంటుంది, 16MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంది, 5000 mAh బ్యాటరీతోనైతే వస్తుంది. అన్ని డిపార్ట్మెంట్లలో ఇది బెస్ట్ మొబైల్ అనేది చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మొబైల్ చూసినట్టయితే ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ Note 40X. ఎవరైతే ర్యామ్ ఎక్కువ ఉండాలి, స్టోరేజ్ ఎక్కువగా ఉండాలి, తక్కువ ప్రైస్ లోపల రావాలనుకున్న వాళ్ళు ఈ మొబైల్ని అయితే పర్చేజ్ చేసుకోండి. ఇది 11,499 రూపాయలకి అయితే అవైలబుల్ అయితే ఉంది. 12GB ర్యామ్ 256GB స్టోరేజ్ అయితే డైమెన్సిటీ 6300 ప్రాసెసర్తో అయితే వస్తుంది. 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అయితే ఉంటుంది. 108MP ప్లస్ 2MP రియర్ కెమెరా ఉంటుంది, 8MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది, 5500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. మీ దగ్గరలో సర్వీస్ సెంటర్లు ఉన్నాయా లేదా కనుక్కున్నాకనే ఈ మొబైల్ని అయితే పర్చేజ్ చేసుకోండి. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి పోకో నుంచి పోకో M6. ఇది అండర్ 8,000 ప్రైస్ రేంజ్ లోపల మీరు ఒక 5G మొబైల్ కావాలనుకున్నట్టయితే ఈ మొబైల్ని అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. ఇది మనకు 4GB ర్యామ్ 64GB స్టోరేజ్తో అయితే వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ ప్రాసెసర్ ఉంటుంది. హెచ్డి ప్లస్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇందులో ఫుల్ హెచ్డి డిస్ప్లే ఉండదు. 50MP రియర్ కెమెరా ఉంటుంది, 5MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది, 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. అండర్ 8,000 ప్రైస్ రేంజ్ లోపల ఈ మొబైల్ అయితే పర్చేస్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి CMF Phone 1. ఈ మొబైల్ చూసినట్టయితే మనకు 14,999 రూపాయలు అయితే ఉంది. విత్ కార్డ్ ఆఫర్స్తో మనం పర్చేజ్ చేసినప్పుడు 13,499 రూపీస్కి అయితే అందుబాటులో అయితే ఉంది. 6GB ర్యామ్ 128GB వేరియంట్. ఇది ఒక మంచి ఆల్రౌండర్ మొబైల్ అనేది చెప్పుకోవచ్చు. కెమెరాలో కానీ, డిస్ప్లేలో కానీ, ప్రాసెసర్లో కానీ చాలా బాగుంటుంది. కాకపోతే ఇందులో కూడా ఒక డ్రాబ్యాక్ ఉంటుంది, అదే ఛార్జర్ అయితే మనకు బాక్స్లో అవైలబుల్ ఉండదు. దానికోసం మళ్ళీ ఒక 1000 పెట్టి పర్చేస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో డైమెన్సిటీ 7300 5G ప్రాసెసర్ అయితే ఉంటుంది, పర్లేదు. ఈ మొబైల్ అయితే డే టు డే టాస్క్లను అయితే ఈజీగా హ్యాండిల్ చేస్తుంది, చిన్న చిన్న గేమ్లు కూడా హ్యాండిల్ చేస్తుంది. 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ ఉంటుంది. 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఉంటుంది విత్ AMOLED డిస్ప్లే. 50MP ప్లస్ 2MP ప్రైమరీ రియర్ కెమెరా ఉంటుంది, 16MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది, 5000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. మీకు మంచి UI ఎక్స్పీరియన్స్ స్టాక్ ఆండ్రాయిడ్ మొబైల్ కావాలనుకుంటే ఈ మొబైల్ అయితే పర్చేస్ అయితే చేసుకోవచ్చు. ఎలాంటి బ్లోట్ వేర్స్ కానీ ఉండవు ఇందు లోపల. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి
రియల్మీ P2 Pro ఇది 7S Gen 2 ప్రాసెసర్తోనైతే వస్తుంది. ఈ ప్రైస్ రేంజ్ లోపల పర్లేదు. ఇది మనకు విత్ కార్డ్ ఆఫర్స్తోని 19,999 రూపీస్కి అయితే అందుబాటులో అయితే ఉంది. 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్. ఇది 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఉంటుంది. 50MP ప్లస్ 8MP రియర్ కెమెరా ఉంటుంది. 32MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 5200 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. మీకు కెమెరాలో కానీ పర్ఫార్మెన్స్లో కానీ చాలా బాగుంటుంది ఈ మొబైల్. నెక్స్ట్ వివో T3 అల్ట్రా అండర్ 29,000 ప్రైస్ రేంజ్ లోపల అయితే ప్రజెంట్ ఈ సేల్లో అయితే అవైలబుల్ అయితే ఉంది. ఇది మనకు డైమెన్సిటీ 9200 ప్లస్ ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఇది ఒక మంచి ప్రాసెసర్ అని అయితే చెప్పుకోవచ్చు. మీరు గేమ్లను అయితే ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. విత్ కెమెరాస్ కూడా చాలా బాగుంటుంది. బ్యాటరీ కూడా చాలా బాగుంటుంది. 8GB ర్యామ్ 256GB స్టోరేజ్ ఉంటుంది. 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. 50MP ప్లస్ 8MP ప్రైమరీ కెమెరా, 50MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. 5500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. అండర్ 29,000 ప్రైస్ రేంజ్ లోపల మీ యొక్క మంచి మొబైల్ అనేది చెప్పుకోవచ్చు. సో ఈ ఫ్రెండ్స్ ఫ్లిప్కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్లో అవైలబుల్లో ఉన్నటువంటి కొన్ని మొబైల్ ఆఫర్స్. దసరా దివాళీ సేల్లో కనుక మీరు మిస్ అయినట్టే ఈ సేల్లో అయితే పర్చేస్ అయితే చేసుకోండి. మీకు మంచి ఆఫర్స్తో అయితే మొబైల్స్ అయితే అందుబాటులో అయితే ఉన్నాయి. ఈ వీడియో నచ్చినట్టే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.